లేదా అనేటటువంటిది ఎవరేమైనా అనుకోని భగవంతుడు ప్రీతుడు కావాలి. ఇది భగవత్ ప్రీత్యర్థము నేను ఈ ప్రవచనాన్ని చేస్తున్నాను. అందుకే చివరికి కృష్ణార్పణమస్తు మద్దేశార్పణమస్తు ఎందుకు చెబుతున్నామంటే, అయా మీరు వినేవాళ్ళు మీకు నచ్చితే నచ్చని, నచ్చకపోతే నచ్చకపోవుగాక, భగవంతునికి నచ్చితే చాలు అనేటటువంటి అనుసంధానముతో చెయ్యాలి. అన్ని కర్మలు కూడా అదేవిధంగా నీవు ఏ కర్మలు చేసినా అలాగే చెయ్యాలి. ఇక్కడ ఇంటిలో పని చేయాలి, ఆడవారు పని చేయాలి, మగవాడు సంపాదించాలి. నేను ఒక్కడే ఎందుకు పని చేయాలి, నీవు ఈ పని చెయ్యి, నేను పని చేస్తాను, ఇద్దరు రెండు పనులు చేద్దాము, ఎవరి పని వాడు చేయాలంతే. ఇక్కడ బహుశా ఇప్పుడు లోకంలో ఇద్దరు ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరు రెండు పనులు చేయటం వలనే బహుశా ఇప్పుడు వ్యవస్థ చెడిపోతూ ఉన్నది. ఒక బండి వెళుతూ ఉన్నప్పుడు 2 చక్రాలు ఉన్నాయి, ఆ ఇరుసు ఉంది, ఇరుసుకు 2 చక్రాలు. ఇరుసు అనేటటువంటిది సంసారంలో ఉన్నటువంటి బాంధవ్యం అయితే, 2 చక్రాలు భార్యాభర్తలైతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే బండి సజావుగా సాగుతుంది. అలా కాకుండా 2 చక్రాలు ఒకే చోటికి వస్తే, లేకపోతే దేనికి అది సంబంధం లేకుండా వెళితే బండి కింద పడిపోతుంది. ఇప్పుడు వ్యవస్థ ఎందుకు మనకు ఇలా వ్యవస్థ, భార్య సంపాదించాలి, భర్త సంపాదించాలి, భార్య పని చేయాలి, భర్త పని చేయాలి, చెయ్యనప్పుడు నీవెంత నేనెంత, ఈ ఈగో హర్ట్ కావటము, నా పని నువ్వు చేయాలి, నీ పని నేను చేయాలి, నీ పని నేనెందుకు చేయాలి, నా పని నువ్వెందుకు చేయాలి అనేటటువంటి ఈ సంఘర్షణ మొదలైపోయి డబ్బే ప్రధానమైపోయి సంసారంలో సంబంధ బాంధవ్యాలన్నీ దాని మరుగున పడిపోయి దానికి విలువలు తగ్గిపోయి, భార్య ఆమె పని ఆమె ఇంట్లో పని చేసినంత మాత్రాన ఆమెకు వచ్చే ఫెమినిజంలో ఏమీ తక్కువ కాదు. ఆమె పని ఆమె చేస్తూ ఉన్నది, ఈయన పని ఇతను చేస్తూ ఉన్నాడు. అలా కాకుండా ఒకరి పనులు ఒకరు చేస్తూ ఇద్దరూ సంపాదిస్తూ ఇంట్లో పిల్లలను ఎవరూ సరిగా చూసుకోక వాళ్ళను వాళ్ళ పాటికి మొబైళ్లకు ల్యాప్టాప్లకు వదిలివేసి వాళ్ళ మీద నిఘా లేక పిల్లలు చెడిపోతూ వాళ్ళను సరిదిద్దలేక, ఈ విధంగా ఇప్పుడు ఎందుకు వ్యవస్థ చెడిపోతూ ఉన్నదంటే ఎవరి కర్మ వాళ్ళు చెయ్యకపోవటం వలన, ఒకరి కర్మ ఒకరు చెయ్యటం వలన. దీనికి ఒక చిన్న కథ ఉన్నది, మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఒక చాకలి వాడు ఉన్నాడు, వాడు కుక్కను పెంచుకుంటున్నాడు ఇంటి కాపలా కొరకు, గాడిదను పెంచుకుంటున్నాడు గుడ్డలను మోయటానికి. సరే, ఒకరోజు వారి ఇంటిలో దొంగలు పడ్డాడు. రాత్రి గాడిద చూచింది, కుక్కకు చెబుతున్నది, హే కుక్క, దొంగలు పడ్డారు మొరగమని. కుక్క అన్నది, వాడు నాకు నేను అన్నం పెట్టలేదు కాబట్టి దొంగలు పడని నాకేమి, నాకు అన్నం పెడితే నేను మురుగుతాను, నాకు పెట్టలేదు కాబట్టి మొరగమని కుక్క ఊరికే కూర్చోంది. గాడిద చూస్తూ ఉన్నది, అయ్యో పాపం మన యజమాని ఇంటిలో దొంగలు పడినారు, ఏం చేయాలి, ఈ కుక్క చూస్తే మొరగటం లేదు, వాడిని మేల్కొల్పాలని చెప్పి గాడిద ఓండ్ర పెట్టింది. వీడికి నిద్ర కోపం వచ్చింది, ఇదేమిటి గాడిద ఇప్పుడు అరుస్తుందని చెప్పి బాగా కట్టె తీసుకుని కొట్టాడు. ఎందుకు? మొరగటం అనేటటువంటిది దొంగలు పడినప్పుడు మొరిగి యజమానిని లేపడం అనేటటువంటి పని కుక్కది. గాడిద పని గాడిదలాగా మోయటం, బరువులు మోయటం దాని పని. కుక్క పని గాడిద చేసినందుకేమైంది? తన్నులు తిన్నది. కాబట్టి ఇక్కడ జనరల్గా అన్నీ చెప్పేటి ఏమిటి అంటే, నియతం కురు కర్మత్వం, ఎవరి పని వాళ్ళు చేస్తే వ్యవస్థ సువ్యవస్థగా ఉంటుంది, లేకపోతే అవ్యవస్థ అవుతుంది. భగవంతుడు అదే చెబుతూ ఉన్నాడు. భగవద్గీత అంటే మన జీవన సారమే. మనం ఎలా జీవించాలి, పురుషుడు ఎలా జీవించాలి, స్త్రీ ఎలా జీవించాలి, పిల్లలు ఎలా జీవించాలి, మనము ఎంత మేరకు మన జీవితంలో సమయాన్ని ఆధ్యాత్మికతకు ఇవ్వాలి, లౌకికానికి సంసారానికి ఎంత ఇవ్వాలి. ఎక్కడా భగవద్గీత నీవు పెళ్లి చేసుకోవద్దు, సంసారం చేయవద్దు, పిల్లలను కనవద్దు, తల గుండు కొట్టించుకొని కాషాయం కట్టి సన్యాసం చేయమని ఎక్కడా భగవద్గీతలో ఎవరు భగవంతుడు చెప్పలేదు. మీ పని మీరు చేయండి, ఎవరి పని వాళ్ళు చేయండి అని ఇక్కడ నియతం కురు కర్మత్వం అని చెబుతూ ఉన్నారు. చెప్పిన తర్వాత మనకు ఈ
జగత్తు ఉంటూ ఉన్నది. ఈ జగత్తు ఎలా వచ్చింది, ఈ జగత్తు యొక్క ఈ జగత్ చక్రం ఎలా జరుగుతూ ఉన్నది, తిరుగుతూ ఉన్నది అనేటటువంటి దానిని మనకు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ జగత్తు ఎలా జరుగుతూ ఉన్నది, ఎవరి నుండి ఎవరు పుట్టారు, ఏమి జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అన్నాద్భవంతి భూతాని, అన్నము చేత ప్రాణుల శరీరములు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. అన్నము ఆదిత్యుని నుండి సూర్యుని నుండి పుడుతూ ఉన్నది. ఆదిత్యుడు యజ్ఞము నుండి పుడుతున్నాడు, యజ్ఞము నుండి వస్తూ ఉన్నాడు. యజ్ఞము కర్మ చేత పుడుతూ ఉన్నది. కర్మ పుట్టింది బ్రహ్మ చేత. బ్రహ్మ నుండి అభివ్యక్తమైనటువంటివి వేద మంత్రములు. ఆ వేదాక్షరముల అభివ్యక్తికి ప్రాణి శరీరము కారణం. ఈ విధంగా పరంపరగా మనము యజ్ఞం చేసినప్పుడు వర్షాలు పడతాయి. వర్షాలు పడటం చేత ఆ బ్రహ్మ యొక్క అభివ్యక్తి అవుతుంది. ఈ విధంగా మనకు ఈ జగత్ చక్రము తిరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనకు అన్నము లేకపోతే, అన్నగత ప్రాణులు, మనకు అన్నం ఉంటేనే ఈ జీవజాలం అంతా బతుకుతూ ఉన్నది. అన్నం అంటే కేవలం బియ్యంతో చేసినటువంటిదే అన్నం కాదు. అత్తి ఇది అన్న అంటే తినేటటువంటిది ఏదైనా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మనుషులు మనం అన్నం తింటాము, ప్రాణులు ఇంకో గడ్డి తింటుంది. ఈ విధంగా అన్నము అనేటటువంటి దాని వలన ఈ ప్రాణకోటి పుడుతూ ఉన్నది. ఈ విధంగా ఈ జగత్తు యొక్క చక్రము ఇలా తిరుగుతూ ఉన్నది అని, ఈ జగత్తు యొక్క చక్ర భ్రమణము గురించి, ఈ జగత్తు ఎలా ఏర్పడుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఇక యద్యాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మనము సమాజంలో ఉన్నత స్థానంలో ఎవరుంటారో, పెద్దవాడుగా ఎవరుంటారో వానినే సామాన్య జనులందరూ ఆశ్రయిస్తారు, అనుసరిస్తారు. వాడు చేసిన దానినే అనుసరిస్తాడు, దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు. మనము పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమి చేస్తే మనము దానినే ఆచరిస్తాం. వారు ఏ రోజు ఏకాదశి చేస్తే మనం ఆ రోజు ఏకాదశి చేస్తాము. వారు ఏ రోజు ద్వాదశి చేస్తే మనము ఆ రోజు ద్వాదశిని చేస్తాము. ఇది సమాజంలో ఒక కట్టుబాటు ఉంటూ ఉన్నది. ఎవడు పెద్దవాడుగా ఉంటాడో వారిని చిన్నవాళ్ళందరూ అనుసరిస్తారు, అనుసరించాలి. ఇది భగవంతుడు చెబుతూ ఉన్నాడు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే తాను కేవలం చెప్పటం కాదు, చెప్పినది ఆచరించి చూపిస్తాడు. సజ్జనుడు ఎవడు, జ్ఞాని ఎవడు అనంటే తాను చెప్పటమే కాదు, చెప్పిన దానిని ఆచరించి చూపించేటటువంటి వాడే జ్ఞాని, పెద్దవాడు. నిన్న చెప్పినట్లుగా పరోపదేశకాలే సర్వే వ్యాసపరాశరాః స్వానుష్ఠానకాలే పండితోపి అపండితః కాదు. భగవంతుడు సమాజంలో పెద్దవాడుగా ఉన్నవాడు ఏమి ఆచరిస్తే అందరూ వారినే అనుసరిస్తారు, దానిని ప్రమాణంగా స్వీకరిస్తారు అని అంటే భగవంతుడు వానికంటే పెద్దవాడు ఎవడూ లేడు, సర్వోత్తముడు. మనం తెలుసుకున్నాం. ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుడు తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. అయ్యా మీరు నేనే సర్వోత్తముడైనటువంటి నేనే ఈ పనులను చేస్తూ ఉన్నాను, మీరందరూ చెయ్యండి. కృష్ణుడు, రాముడు సాక్షాత్తు భగవంతుని అవతారము. ఏం రామునికి కృష్ణునికి విద్యలు రావా, జ్ఞానం లేదా? రాముడు ఎందుకు విశ్వామిత్రుల వారి దగ్గర విద్యాభ్యాసం చేశాడు? కృష్ణుడు సాందీపుని ఆచార్యుల దగ్గర ఎందుకు విద్యాభ్యాసం చేశాడు?
తనకు విద్య లేదని కాదు, వాడే విద్యాప్రదాత. అయితే అయ్యా మీరు విద్యను నేర్చుకోవాలి అంటే గురువుల దగ్గర నేర్చుకోవాలి అని భగవంతుడు తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. మీరు ఈ విధంగా చెయ్యండి, గురువుల వద్ద అభ్యాసం చెయ్యండి. ఇక రాముడైతే ఆదర్శ పురుషుడు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే పోతపోసినటువంటి విగ్రహము రాముడు. ధర్మానికి రూపమేది అంటే రాముణ్ణి చూపిస్తాం మనం. కాబట్టి రాముడు ఒక ఆదర్శ పురుషుడిగా, ఆదర్శ పతిగా, ఆదర్శ తండ్రిగా, ఆదర్శ భర్తగా, ఆదర్శ రాజుగా అతను సర్వోత్తముడైనటువంటి రాముడు తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. మీరందరూ నన్నే అనుసరించండి. రామరాజ్యం కావాలంటారే కానీ ఎవడు రావణ రాజ్యం కావాలి అని అనడు. ఎందుకు? రాముడు ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి, ఒక భర్త ఇలా ఉండాలి, ఒక అన్న ఇలా ఉండాలి అని చూపిస్తూ ఉన్నాడు. కొడుకు ఇలా ఉండాలి. యద్యాచరతి శ్రేష్ఠ. ఇంకా కృష్ణుడు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం చేస్తే కృష్ణుడు ఏ పని చేశాడయ్యా అని చెబుతూ ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడట? పాండవర కుదిరెగళత తొళద ఎంజలెలెగడు. కృష్ణుని పని ఏమిటి? సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు రాజసూయ యాగంలో వచ్చినటువంటి బ్రాహ్మణుల పాదములను ప్రక్షాళన చేసి, పాదపూజ చేసి, ఆ పాదోదకాన్ని నెత్తిన వేసుకొని అందరూ భోజనము చేసినటువంటి ఎంగిలి ఆకులను ఎత్తివేశాడట కృష్ణుడు. ఆ ఎత్తివేసేటప్పుడు ఏమి స్వామి పట్టు పీతాంబరం కట్టుకొని ఉంటాడు. అయినా కానీ తాను రాజసూయాగంలో బ్రాహ్మణులు భోజనం చేసినటువంటి ఎంగిలాకులను, విస్తరాకులను ఎత్తివేశాడు. కృష్ణుడు ఎందుకు చేయాలి? కృష్ణుడు చెయ్యమంటే చెయ్యడానికి లక్ష్మీదేవి మొదలుకొని బ్రహ్మ మొదలుకొని చేతులు కట్టుకొని ఉంటారు. ఇక ముఖ్య ప్రాణుడైతే కింకరం ఎప్పుడు చేతులు ముడుచుకొని ముకుళిత హస్తాలతో ఉంటాడు. అయా నీ కింకరుణ్ణి ఏం పని చేయాలని. అయితే వారెవ్వరికీ ఎంగిలి విస్తరాకులు ఎత్తమని చెప్పకుండా కృష్ణుడు తానే ఎందుకు ఎత్తివేశాడు అంటే, అయ్యా మీరు సమారాధనలకు వెళ్ళినప్పుడు ఎంగిలి ఇస్తరాకులు ఎత్తివేయడము, శుద్ధి పెట్టడం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యము. అక్కడ అంతమంది వైశ్వానర యజ్ఞం చేసుంటారు. ఆ యజ్ఞము చేసిన తర్వాత దాన్ని శుద్ధి చేయమనేటటువంటిది పెద్ద పవిత్ర కార్యము. కాబట్టి మీరు ఎక్కడైనా సమారాధనలకు వెళితే భోంచేసి చేతులు ఎత్తుకొని రావద్దండి, అక్కడ శుద్ధి పెట్టి ఎంగిలాకులు ఎత్తి శుద్ధి చేసి రండి అని మనకు కృష్ణుడు చిన్న విషయమే సందేశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? యద్యాచరతి శ్రేష్ఠ, నేనే సర్వోత్తముణ్ణి, నేనే చేయకపోతే ఎవరు చెయ్యరు. కాబట్టి తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. అది భగవత్తత్వము. నిజమైనటువంటి సజ్జనులు అదే చేస్తారు. ఇక్కడ నేను ప్రవచనం చేస్తూ ఇది మీరు చెయ్యి అని మీరు చెప్పేటప్పుడు నేను దానిని ఆచరించి చెప్పాలి. నేను ఆచరించకుండా నేను పొద్దున లేసి బెడ్ కాఫీ తాగేసి ఇక్కడ కూర్చొని మీరెవరు పొద్దున బెడ్ కాఫీ తాగకూడదు, స్నానం చేసి సంధ్యావందనం ఆచరించి తర్వాతే కాఫీ తాగాలని చెబితే నానంత చెడ్డవాడు దుర్మార్గుడు ఎవడు ఉండడు. కాబట్టి మొదట చెప్పేటప్పుడు వాడు మొదట ఆచరించి చూపించాలి. కాబట్టి ఇక్కడ భగవంతుడు తాను ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. మనకు ఆచార్యులు, ఆచార్యా శ్రీమదాచార్యా, ఆచార్యులు అంటే శ్రీమదాచార్యులే ఆచార్యులు, ఇక ఎవ్వరూ ఆచార్యులు కారు. నేను సమీరాచార్య, ఇంకొకడు కృష్ణాచార్య, ఇంకొకడు రామాచార్య. అయితే నేను ఆచార్యుడా అంటే సుతరాం కాదు. అయితే ఎందుకు పేరు పెట్టుకున్నావు ఆచార్య అంటే, నాకు ఈ దేహం ఉన్నది, ఈ దేహానికి ఒక గుర్తింపు రావాలి కాబట్టి ఆచార్య అని చెప్పుకుంటే 2 డబ్బులు పుడతాయి, 2 నమస్కారాలు వస్తాయి కాబట్టి నేను ఆచార్య అని పెట్టుకున్నా. అదే మనవన్నీ సంకేత నామాలే కానీ సార్థక నామాలు కాదు. ఆచార్యాన్ని ఎవరిని పిలవాలి? ఆచార్య శబ్దానికి నిర్వచనం చెబుతూ ఉన్నారు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారం గ్రాహయత్యపి స్వయం ఆచరతే యస్తుతమాచార్య ప్రచక్షతే. ఆచార్యుడుని ఎవడు పిలవాలి, ఎవరిని
పిలవాలి అని అంటే, ఆచార్యుడు అని పిలవబడాలి అని అంటే 4 పనులను చేయాలట. ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రాన్ని బాగా చదవాలి, శాస్త్ర జ్ఞానము సంపాదించుకోవాలి. అంటే భగవంతుని జ్ఞానాన్ని వాని యోగ్యతానుసారంగా శక్తి వంచన లేకుండా పూర్ణంగా సంపాదించుకోవాలి. మొదట వాడు జ్ఞాన సంపాదన చేయాలి. జ్ఞాన సంపాదన చేసిన తరువాత ఆచారం గ్రాహయత్యపి స్వయం ఆచరతే. నేను జ్ఞానాన్ని సంపాదించుకొని, కేవలము జ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని మనము ఆచరించాలి. నేను మొదట ఆచరించాలి. ఏకాదశి ఉపవాసం చేయాలి. జ్ఞానం సంపాదించుకున్న ఏకాదశి మహాత్మ్యం మనకు తెలిసింది. అప్పుడు ఏకాదశిని నేను మొదట ఆచరించాలి. తరువాత అంటే తాను జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని అలవరుచుకొని నా జీవితంలో తరువాత శిష్యునకు బోధించాలి. బోధించినటువంటి విషయాన్ని, శిష్యునికి బోధించినటువంటి జ్ఞానాన్ని శిష్యుడు ఆచరించే విధంగా చెయ్యాలి. ఈ 4 పనులు ఎవరు చేస్తారో వారు మాత్రమే ఆచార్య అని పిలవబడడానికి అర్హులు. మిగిలిన వారు అర్హులు కారు. అంతటి అర్హత సంపాదించుకున్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే జగద్గురువులైనటువంటి మధ్వాచార్యులు తప్ప ఇక ఎవ్వరూ ఆచార్య శబ్దానికి అర్హులు కారు. అయితే మనదంతా సంకేత నామాలు అంతే, సార్థక నామములు కాదు. మధ్వాచార్యుల వారు అన్నీ ఆచరించారు. వాళ్ళు సర్వజ్ఞాచారులు. సంపూర్ణంగా సంశయము లేకుండా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఆచరించారు. హరియే సర్వోత్తముడు, హరియే స్వతంత్రుడు, మిగిలిన జీవులందరూ దాసులు, మిగిలినందరూ అస్వతంత్రులు, జగత్తు పంచభేదముతో కూడుకొన్నది, తారతమ్యముతోనే ముక్తి అని తాము జ్ఞానాన్ని సంపాదించుకొని దానిని వారు ఆచరించి శిష్యులకు బోధించి, పద్మనాభ తీర్థులు మొదలుకొని రాఘవేంద్ర తీర్థుల వరకు పరంపరాగతంగా వీరందరికీ జ్ఞానాన్ని బోధించటమే కాకుండా వారు ఆచరించే విధంగా చేసినటువంటి వారు మధ్వాచార్యుల వారు. కాబట్టి మధ్వాచార్యుల వారు ఒక్కరే ఆచార్య శబ్దానికి అర్హులు. యద్యాచరతి శ్రేష్ఠ, మధ్వాచార్యుల వారు జీవోత్తములు, వారికంటే పెద్దవాళ్ళు లేరు. కాబట్టి వారు ఆచరించి చూపి మనకు మార్గాన్ని సూచించారు. అందుకే మనము మతానుయాయులమైనటువంటి మనము మధ్వాచార్యుల వారు చూపించినటువంటి సన్మార్గంలో మనము పయనించాలి. మనము పయనిస్తూ ఎవరెవరు వాని యోగ్యతానుసారంగా శక్తి వంచన లేకుండా జ్ఞానాన్ని సంపాదించుకొని తాను ఆచరించి తనకు తెలిసినంత వేరే వారికి తెలియజేయటము అనేటటువంటిది సాధనలో ఒక భాగము. అధ్యయనము, అధ్యాపనము మొదట తాను చదవాలి, చదివిన దానిని చదివింప చెయ్యాలి, పాఠం చెప్పాలి, ప్రవచనం చెయ్యాలి. ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు అని చెబుతూ, కాబట్టి ఈ విధంగా మనకు భగవంతుడు తరువాత వాయుదేవుల వారు వాళ్ళు ఆచరించి మనకు చూపిస్తూ ఉన్నారు, మార్గదర్శనం చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఇక 30వ శ్లోకం 30వ శ్లోకాన్ని విష్ణుతీర్థుల వారు తమ గీతా సారోద్ధారంలో సంగ్రహించారు. ఇక్కడ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. అప్పుడు భగవంతుడు చెబుతూ ఉన్నాడు, హే అర్జున, నీవు కూడా భగవంతుని యందే పెట్టినటువంటి మనస్సు కలవాడై భగవద్భక్తి జ్ఞానము వదలి ఇక వేరే ఏ ఐహిక విషయములపైన ఆశ లేకుండా ఆశను వదిలివేసేటటువంటి వాడవై నీ కర్తవ్యం, నీకు నిర్దేశించబడినటువంటి కర్మలను చెయ్యి.
నియతం కురు కర్మత్వం, నీకు నిర్దేశింపబడినటువంటి కర్మను చెయ్యి. అయితే ఏ కర్మను నీవు చేస్తూ ఉన్నా నీ మనస్సు భగవంతుని యందు లగ్నమై ఉండాలి, భగవద్భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. వీటిని ఉంచుకొని మిగిలిన అన్నింటినీ ఏ ఫలాపేక్ష లేకుండా నీవు చేయవలసినటువంటి కర్మను నీవు చెయ్యి. చేస్తూ కూడా నేనే చేశాను అనేటటువంటి అహంకారాన్ని వదలాలి. నా లోపల బింబరూపి భగవంతుడు ఉండి వాడు చేసి నా చేత వాడు చేయిస్తున్నాడు. ఈ నేను చేసేటటువంటి ఈ కర్మలన్నీ భగవంతుని పూజ అని నీవు భావించాలి. ఆ అనుసంధానంతో నీవు పనులు చెయ్యాలి. ఈ విధంగా నీవు జ్ఞానానుసంధానముతో హే అర్జున బంధు శోకాన్ని వదిలి యుద్ధము చెయ్యి అంటే భగవంతుడు ఏం చెబుతూ ఉన్నాడు? హే అర్జున, నీ ఎదుట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా బంధువులు, నేను వీళ్లను చంపుతున్నాను అనేటటువంటి ఆ అహంకారాన్ని వదిలివేయి. వాళ్ళు నీలో ఉన్నటువంటి నేను అంటే బింబరూపి భగవంతుడు చేస్తున్నాడు, ఇవన్నీ చేయిస్తున్నాడు, నేను చేయటం లేదు, నాహంకర్త హరికర్త అనేటటువంటి అనుసంధానముతో నా మీద భక్తితో నా మీద మనస్సు పెట్టి నీవు యుద్ధాన్ని చెయ్యి అని భగవంతుడు అర్జునునికి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఇక 35వ శ్లోకానికి 3వ అధ్యాయంలో వస్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భగవంతుడు చెప్తూ ఉన్నాడు, స్వవర్ణాశ్రమోచితమైనటువంటి ఎవరెవరి వర్ణములకు ఉచితమైనటువంటి విహితమైనటువంటి ధర్మమును ఆచరించాలి. ఆ ఆచరించటంలో నా యొక్క ధర్మాన్ని నేను ఆచరించటంలో న్యూనత ఉండవచ్చు, లోపదోషములు ఉండవచ్చు. ఉన్న నా స్వధర్మాచరణయందు లోపదోషములు ఉన్నా, పరధర్మము ఎంత బాగా ఉన్నా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, లోపదోషములు లేకుండా 100% శుద్ధంగా ఉన్న స్వధర్మాన్నే ఆచరించు. నా ధర్మంలో లోపదోషాలున్నాయని చెప్పి స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆచరించవద్దు. స్వధర్మో నిధనం శ్రేయః. స్వధర్మము ఆచరించేటప్పుడు నీవు మరణించినా మంచిదే. అయితే పరధర్మము ఎంత బాగున్నా పరధర్మాచరణ భయాన్ని కలగజేస్తుంది. కాబట్టి నీవు స్వధర్మాన్ని ఆచరించు, నీ ధర్మాన్ని నీవు ఆచరించటం ఎప్పటికీ మరవద్దు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ స్వధర్మో అంటే స్వధర్మానికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు భారతంలో ద్రౌపదీదేవి చెబుతూ ఉన్నది, ధర్మో రక్షతి రక్షితః. ఈ స్లోగన్ అందరికీ తెలుసు, అయితే ఎవరు చెప్పినారని తెలియదు. భారతంలో ద్రౌపదీదేవి చెబుతుంది, ధర్మో రక్షతి రక్షితః ధర్మ ఏవ హతోహంతి అని ధర్మరాజు చెప్తాడు. ధర్మాన్ని మనము రక్షిస్తే ఆ ధర్మము మనలను రక్షిస్తుంది. ధర్మాన్ని మనము హత్య చేస్తే అది మనలను హత్య చేస్తుంది. ఏం ధర్మాన్ని రక్షించటం అంటే అదేం ఏదైనా ఒక భౌతిక వస్తువా, ఏదైనా మొబైలా, లేకపోతే ఏదైనా ఒక పదార్థమా? దాన్ని రక్షించటానికి అదొక కోహినూరు వజ్రం అయితే దానికి ఎలక్ట్రిఫికేషన్ చేసి గన్నులు పెట్టి, స్టెన్ గన్నులు పెట్టి రక్షించవచ్చు. ధర్మము అనేటటువంటిది ఒక భౌతికమైనటువంటి పదార్థం కాదు. ధర్మం అనేటటువంటిది ఒక కట్టుబాటు. ఎవరెవరికి నిర్దేశింపబడినటువంటి కట్టుబాట్లను వారు ఆచరించటమే ధర్మాచరణ. సత్యం వద ధర్మం చర, సత్యాన్నే పలుకుము, ధర్మాన్నే ఆచరించుము, సత్యాన్ని పలుకు. సత్యం అప్రియం నబ్రూయాత్, అప్రియమైనటువంటి సత్యాన్ని నీవు
పలుకవద్దు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎవరెవరికి నిర్దేశింపబడినటువంటి కర్మలను ధర్మములను వాళ్ళు ఆచరించటమే స్వధర్మాచరణ. కాబట్టి ఇక్కడ ధర్మము ఆచరించాలి. ఈ ధర్మము ఆచరిస్తే ఆ ధర్మము మనలను రక్షిస్తుంది. మనకు మన యొక్క ధర్మాన్ని మనము ఆచరించి మనము నిష్టగా ఉంటే వేరేవాడు కూడా మనకు గౌరవాన్ని ఇస్తాడు. మన యొక్క కట్టుబాట్లను మనము ఆచరిస్తూ నిజాయితీగా మనం ఉంటే ఎవ్వడు మన జోలికి రాడు. అయితే మన ధర్మాన్ని మనము వదిలివేసి మన సంస్కృతి సంప్రదాయాలను వదిలివేసి వేరే సంస్కృతి సంప్రదాయాలను ఆచరించటం వలన ధర్మానికి చ్యుతి కలుగుతూ ఉన్నది, ధర్మము నాశమవుతూ ఉన్నది. ధర్మము నాశం కావడానికి మనమే కారణము. కాబట్టి స్వధర్మాన్ని మనము ఆచరించాలి అని చెబుతూ ఉన్నారు. ఆ స్వధర్మ ఆచరణ యందు మరణించినా పర్వాలేదు, పరధర్మం బాగుంది అని దాన్ని నీవు ఆచరిస్తే నీవు అది భయాన్ని కలుగజేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. ఉదాహరణకు ఏకాదశి ఉపవాసం చేయాలి. ఏకాదశి ఉపవాసం చెయ్యటం అనేటటువంటిది మన ధర్మము, కర్తవ్యము. ఆ ఏకాదశి ఉపవాస ఆచరణ యందు మన ప్రాణము పోయిన హరిదినమునందు ప్రాణం పోతే మంచిదే. అయితే మనకు అంత దృఢత్వం లేదు కాబట్టి అయ్యో నేను చచ్చిపోతానేమో, మళ్ళీ మరుసటి ఏకాదశి ఉంటానో లేదో అనే భయంతో ఏదోటి తాగేస్తాం, తింటూ ఉంటాం. ఉండని ఎవరెవరి యోగ్యతానుసారంగా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని, లేట్ బెటర్ దాన్ నెవర్ అని. కాబట్టి ధర్మాన్ని నిదానంగా ఒకేసారి నేను అన్నీ చేస్తానంటే సాధ్యం కాదు. సాధనమున పనులు సమకూరు ధరలోన క్రమక్రమంగా మనం పెంచుకుంటూ పోయి మన ధర్మాన్ని మనము ఆచరించడానికి ఉద్యుక్తులము కావాలి. ధర్మాచరణ యందు విళంబము చెయ్యకూడదు, ఆలస్యము చెయ్యకూడదు. ధర్మే త్వరావాన్ భవ అంటారు. ధర్మాన్ని నీవు ఆచరించేటప్పుడు వెంటనే చెయ్యి, ఆలస్యం చెయ్యవద్దు అని భారతం చెబుతుంది మనకు. ధర్మే త్వరావాన్ భవ అని. ధర్మము దానం చేయటం అనేటటువంటిది ఒక ధర్మం. అందుకే కర్ణుడు దానకర్ణుడు. కర్ణుడు దానం చేసేటప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా దానం చేస్తాడట. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, దానం ఇమ్మన్నాడు. అతను అడిగినటువంటి వస్తువు కర్ణుని ఎడం చేతిలో ఉన్నది. ఏమన్నాడు? వెంటనే ఎడం చేతితో ఇచ్చేశాడు. అతను అన్నాడు, ఏమయ్యా కర్ణ, నీవు అంత జ్ఞానివి, ఎడమ చెయ్యి పనికిరాదు, అంత శ్రేష్టం కాదు. కాబట్టి నీవు శ్రేష్టం కానటువంటి ఎడమ చేతితో దానాన్ని ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు, ఇలా చేశావంటే, అప్పుడు హే బ్రాహ్మణ, నీవు అడిగినటువంటి వస్తువు నా ఎడమ చేతిలో ఉన్నది. నేను ఎడమ చేతి నుండి కుడి చేతికి తీసుకునే ఆ సమయంలో నా మనస్సు మారవచ్చు. దీనికి ఎందుకు ఇవ్వాలి, నేను వేరేది ఇద్దాము అనేటటువంటిది. కాబట్టి ఆ ఒక్క క్షణకాలంలో నా మనస్సు మారిపోతుంది. కాబట్టి ధర్మేత్తరావాన్భవ, వెంటనే నీ దానం చేసేసేయి, ధర్మం చేసేసేయి, విళంబము చెయ్యవద్దు, ఆలస్యము చెయ్యవద్దు అని. ఇక జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి అవతారమైనటువంటి భీమసేనుల వారు ఈ ధర్మేత్తరావాన్భవ, దానము చెయ్యండి, చెయ్యటంలో ఆలస్యము చెయ్యవద్దండి అని భీమసేనుల వారు ధర్మరాజునకు సందేశం ఇస్తారు. ఇక్కడ అది స్వారస్యం భారతంలో. మనం కూడా అంతే. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన అంటే అంతా ఒక 10 మంది మీటింగ్ పెట్టుంటారు ఆరాధనకు. ఎవరెవరి కాంట్రిబ్యూషన్ డొనేషన్ ఎంత అంటే ఒకడు 10,000 అంటాడు, ఇంకొకటి 20,000 అంటాడు. మనకు భావావేశం వస్తుంది. మనం కూడా ఒక 10,000 అనౌన్స్ చేసేస్తాం. తర్వాత వాళ్ళు డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ వస్తారు. ఒక నెల తరువాత, నెల ఎన్ని రోజులు ఎన్ని గంటలు గడిచిపోయి ఉంటాయి. అప్పటికే ఎవరెవరో ఏమేమో మన చెవులంతా ఊదుంటారు. ఎందుకు 10,000 అండి, ఊరికే ఖర్చుని భార్య చెబుతుంది. మనకే అవుతుంది, ఎందుకు 10,000? నేను నా 10,000తోనే ఆరాధన జరుగుతుందా? ఎంతమంది ఇస్తారు? 10,000 వద్దులే, ఒక 0 తీసేస్తాం, 1000కి వస్తాం.
తీరా వచ్చేటప్పటికి ఇంకో 0 తీసేస్తుంది.